కార్యక్రమానికి విచ్చేస్తున్న మన గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. వాళ్ళందరూ సహకారంతో మీకు ఇక్కడ నాయకుడు వివిధ గ్రామాల్లో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు జిల్లా పరిస్థితి భాగంగా ఆల్రెడీ ప్రస్తుతం ఇప్పుడు దాదాపు మన పెండింగ్ ఏ దేశంలో గ్రామం వారికి చూసేది అల్లిపూర్లో 8, ఆరులో 6, కక్కాపూర్లో 1, ఇష్టంపేట 1, ఉమ్మర్పల్లి 2, మైతాపూర్లో 2, లింగాపూర్లో 1, రాయకల్ల 15, రామంపేట 2, కాటవేల 2, తిరుమల 2, ఎస్కాపూర్లో 2, మొత్తం 50 చెట్లు వచ్చేస్తారు. కార్యక్రమాన్ని తమ చేతుల మీద పంపిణీ చేసినట్టు కోరుతున్నాను. ఇందులో మన రేషన్ కార్డు కూడా కొట్టి పంపిణీ చేసిన గ్రామాల అనుమతులు డ్యూరేట్ కావాల్సిన దాకా 10 ఇల్లు కాకపోతే అప్పుడు డ్యూరేట్ అంటే 15 ఇళ్ళకి పట్టలేని 30 ఏళ్ళకి కాబట్టి రకంగా అన్ని గ్రామాలకు సంబంధం ఉంది. ఇటు అది ఉపయోగపడుతుంది ప్రజలందరూ. అట్లా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్ణయించుకుని అధికారులు అనుమతిస్తే చేయాలని ఆ మధ్య ప్రపోజల్ పెట్టించి పాటించడం కాదు ఓపెన్గా చెప్తున్నా. ఈ విషయాన్ని చౌరస్తా మీద విమర్శించే వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించాలి. అన్ని కులాల అన్ని మతాల కూడా ట్రైనింగ్ పోతుంది కాబట్టి ఆలోచించాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు 2 లక్షల రూపాయల చెక్కులు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్కులు తీసుకున్న తర్వాత మరి మీరందరూ కూడా దూరం చెక్కులు పొందాల్సింది ఉండండి. తర్వాత అందరం కలిసి భోజనం చేసినాక పోదాం. భోజనం అనేది చేసినా సర్కార్ అందరూ కలిసి భోజనం చేస్తా. అట్లే క్యాన్సర్ బీమార్ బాగా అయిపోయింది. క్యాన్సర్ బీమార్లు బాగా అయిపోయింది. ముందుగా వైద్యం చేసుకుంటే మంచిది. 34 జిల్లాలలో ప్రతిరోజు చూసే విధంగా కూడా కార్యక్రమం జరుగుతుంది. అట్లనే మరి మన నాయకుల్లో ఈ నెల 19 క్యాంప్ ఏర్పాటు చేసినాం. మన పౌరాధికారులు చెప్పిన విషయాన్ని జగిత్యాల రోటరీ క్లబ్ అదేవిధంగా రెడ్ క్రాస్ ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ 3 వేలు చేస్తుంది. మరి వైస్ చైర్మన్ రమాకాంత్ గారు, సీనియర్ నాయకులు, యువత ఈ విషయంలో మా అధికారులకు సహకరించాలి. ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఎక్కువ క్యాన్సర్ బాధ నుంచి పడకుండా చూసినా మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. లేదా తొందరగా పరిశీలించి తొందరగా గుర్తిస్తే మంచిగా వైద్యం అవుతుంది. క్యాన్సర్ కుదిరితే వైద్యం చేయడం కష్టం. కాబట్టి ఈ 19వ తారీఖు నాడు ఈ శిబిరం గుడేట శిబిరంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. సెంటర్ ఉంటుంది పెట్టినాం. వివిధ గ్రామాలు మండల నాయకులు చాలా మంది చెప్తున్నారు. వివిధ గ్రామాలలో కూడా ఈ వాట్సాప్ గ్రూప్ల ద్వారా వాళ్ళకి తెలియజేయండి. ప్రోగ్రామ్ ఏంటంటే చెప్తాం. కరీంనగర్ చూసుకుంటా ఒమేగా హాస్పిటల్ వస్తారని చేస్తా ఉన్నా. తర్వాత 24 గంటలు వాళ్ళకి ట్రైన్ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సి పడుతున్నాను. ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా పట్టణం ఇచ్చినప్పుడు పట్టణ నాయకులు యువత కావచ్చు పెద్దలు వచ్చి మీ చేతిలో ఇవ్వాల్సిందే కోరుతాను. కళ్యాణ శిక్షకులు సీఎంఆర్ ఒకటేసారి పట్టణం 2 రకాల పనులు ఉంటాయి. ఒకటేమో మనకు ఎప్పటికీ నిలబడే పని. ఉదాహరణకు ఇప్పుడే వీరాపూర్ పోయినాం. చిన్నపిల్లలు పడిపోయి అంగన్వాడి కావచ్చు, కొట్టరకాలు కొత్తపేట అక్కడ చేసుకొని ఈరోజు ఇక్కడ మరి ప్రతి కుటుంబానికి సంతోషంగా ఉండే మీ అందరి ఆకాంక్ష ఉంటుంది. ఆడపిల్లలు అక్కడ చేయాలి. ఎన్నో కష్టాలు, అప్పులు చేస్తారు, పేదవాళ్ళు ఉంటారు. గత ప్రభుత్వాలు చాలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక చాలా మంది చచ్చిపోతుంది అనుకున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
దాదాపు 20 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇవాళ 56 మందికి కళ్యాణ లక్ష్యం కూడా పడారు. దాంతో పాటుగా వివిధ దవాఖానాల బీమారే వాళ్ళ బిల్లులు నాకు మన నాయకుల ద్వారా తీసుకొచ్చినప్పుడు నేను మా పిఏలు పేపర్ సార్ కావచ్చు, రవి సార్ కావచ్చు, అంతకుముందు కూడా మనం మసీదుల గురించి మందిరాల గురించి మున్సిపల్ బోర్డ్స్కి ఇచ్చినాం. కానీ రాజకీయాలు పనిచేసిన వాళ్ళు ఎప్పుడు ఒకటి అనాథం అందరూ పాత్రికేయుడు నా దృష్టికి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని మళ్ళీ మీడియా ద్వారా కావచ్చు, మీ అందరి ద్వారా, ఎందుకంటే బయట మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడటం మీ యువత, మన పెద్దలు, మన అధికారులు అందరూ వస్తుంటే చేయాలన్నది. ఇది డబ్బులు చేయమని వస్తుంటే ప్రతి మధ్యకాలంలో చేయమనకు మన 50 లక్షల కోట్ల రూపాయలు అవసరం లేదు, 1000 కోట్ల ఆస్తులు లేదు. మనకి జిఎస్ ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ చేస్తాను ఇక వాళ్ళే నిధులు ఇస్తుంది, ప్రభుత్వం కూడా ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వస్తున్నాయి. అంతకుముందు రత్నాకరాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా పెట్టారు, రత్నాకరాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా పెట్టినారు. నాకు మీ అందరికీ తెలుసు, నేను ఏదో గాలికి తెలిసి ఎమ్మెల్యే కాదు, పక్క రాజకీయ కుటుంబాలకు వస్తే అన్ని చిన్నప్పటికీ చూసినా. రాజకీయాలకు రాకముందే మా రాజభవన్లో లక్ష్మణ్ కూడా మళ్ళా ఫ్రీ ఆపరేషన్ అంటే ఈ బిల్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ముఖ్యమంత్రి స్థానం తీసుకొస్తా ఉన్నాను. ఇలాంటి అవకాశం ఇస్తున్న మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సేవ చేసే అవకాశం కూడా రావాలి. అటు గెలిపించుకున్నారు, తర్వాత గెలిచిన నాతోటి ఈ పని చెప్పి చేసుకుంటున్నారు. పని చేయడానికే రాజకీయాలకు వచ్చారు. ప్రతి ఏదో ఫోటోలు దిగాలని ఎదుర్కోవాలని తెలుసు. అలాంటి డాక్టర్ని ఇంకా ఇల్లు చాలా పోలికలు ఉన్నాను. కాబట్టి ఇదొక మంచి అవకాశం. మరి దాన్ని ఉపయోగించుకుని అంతకుముందు కూడా మీ అందరూ తెలుసు, ప్రతి చెరువు నింపే విధంగా, కాలువలు నింపే విధంగా కావచ్చు. రాయకల్ పట్టణానికి కూడా గత ప్రభుత్వ హయాంలో నిధులించాం. భారత ప్రభుత్వ హయాంలో ఒక 6 కోట్ల రూపాయలు పంపించినాం. ఇంకా కూడా రాయకల్ టౌన్లో మాల సంఘం, భాగ్య సంఘం, విశ్వబ్రహ్మణ సంఘమి కొన్ని పుస్తకాలు ఆగిపోతే అవి కూడా మళ్ళా ఇవాళ ఈ ఆర్ఎంపీతో మాట్లాడినా పెద్దలు హసత్రావు గారు, అమోల్ సారు, పక్కన నాయకులు కొంచెం ముందరిపోయి మళ్ళా దాన్ని ఆ పనులు చేయించారు. అక్కడే జైత్యాల పట్టడానికి మళ్ళా రైతుల పట్టడానికి 15 కోట్ల ఇళ్ళు వచ్చాయి. పెద్ద పెద్ద మోర్లన్నీ లేక ఇళ్ళకి ఇళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందే చెప్పాడు వచ్చేటప్పుడు రామాజపేట పెట్టి గంట కట్టినా కానీ మళ్ళీ నీళ్ళు పక్కన వచ్చాయంటే మనం నీళ్ళతో తొక్కే నీళ్ళు మన దాకా వస్తాయి. కాలువలు కదా మనం నీళ్ళు కట్టుకోవద్దు, ఇచ్చిపెట్టే కట్టుకోవాలి. ఆ విషయాన్ని ఆలోచించాలి. వాటికి రేట్లకు ఈ 15 కోట్లు ఖర్చు పడుతూ అందులో కొంత డబ్బు ఎట్లయితే పోయినసారి టీయూఎఫ్ఐడిస్ వస్తే ఇది ముఖ్యంగా పట్టణ నాయకులు వినాలి. దయచేసి అదేవిధంగా కమిషనర్ చెప్పాలి అన్నాం సార్. వినాలి ఇక్కడున్న పట్టణ నాయకులు ముఖ్యంగా ఈరోజు పోయినసారి కూడా మున్సిపల్ కోర్టు వచ్చినప్పుడు అభ్యర్థుల సంఘం కావచ్చు, వేరు సంఘం కావచ్చు, మండల సంఘం కావచ్చు, నాయకుల సంఘం, రజక సంఘం, గంగపుత్ర సంఘం, ముదిరాజ సంఘం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కుమార్ సంఘం చాలా సంఘాలకు నిధులిస్తున్నారు. ఈసారి అదేవిధంగా ఎందుకని గుడికోట ఉంటారు ఆ టెంపుల్ గురించిన సంఘానికి ఈ గుడెట్టెడ్ సంఘానికి ఇచ్చినాం. ఇట్లా ఎప్పుడు పోతే అన్ని సంఘాలు ఇచ్చినాం. కొన్ని ఎప్పుడైతే ఖాళీగా అభివృద్ధి చేస్తున్నాం దాంట్లో భాగంగా ఉన్న రెడ్డి యూత్ కొంత కపాటి అడుగుతా వాళ్ళ కొన్ని నిధులు కొంత మంజూరు మాటించిన నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. అదేవిధంగా జైత్యాలలో మన జిల్లాలో జైత్యాల జిల్లాల యువత కోసం 2 ట్రస్టులు అమ్మకపేట, ఒకటి మన రాయకల్. మొన్నటికి వెళ్ళిన సిఎంఆర్ ట్రస్ట్, సిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళందరూ కలిసి అప్పుడు విద్యాసాగర్ గారు, మాజీ మంత్రి గారు, మాజీ గవర్నర్ గారి సూచన మేరకు మనకు తెలుసు అక్కడ జైత్యాల రోడ్డుకు అక్కడ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. 25,000 మంది పిల్లలకు ఇప్పటికీ కరెంటు మెకానికల్ కావచ్చు, బీమారైన వాళ్ళకు సేవ చేయడానికి అమ్మాయిలకు ట్రైనింగ్ కావచ్చు, కుట్టు మిషన్ ట్రైనింగ్ అవన్నీ ఇచ్చారు. అలా 21 మందికి ఉద్యోగాలు, 21,000 మందికి 2,100 మందికి ఉద్యోగాలు. ఆ సందర్భంలో వాళ్ళు అడిగారు కొన్ని అక్కడ వాళ్ళ హాస్టల్ ఉండడానికి ట్రైనింగ్ దానికి కొంచెం ఇల్లు కావాలన్నారు.
అంతా ముందు కూడా ఆ జిఎన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏదైతుందో దానికి ప్రభుత్వం నిధులు పెట్టిందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా.